అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? రెగ్యులర్గా చపాతీ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా ఆలూ పరోటా ట్రై చేయండి. కొంచెం స్పెషల్గా అనిపిస్తుందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి కానివ్వండి, డిన్నర్లోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. అండ్ ఇలా ఆలూ పరోటా అనగానే చాలామంది ఆ స్టఫింగ్ బయటకు వస్తుందేమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. సో చిన్న చిన్న టిప్స్తో ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చూపించానన్నమాట. వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా చపాతీ కోసం పిండి కలుపుకుందాం. 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. లేదా బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. ఇదంతా బాగా మిక్స్ చేసేసి వాటర్ యాడ్ చేస్తూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. మనం రెగ్యులర్గా చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. కొంతమందికి చపాతీ కూడా గట్టిగా వచ్చేస్తూ ఉంటుంది, సాఫ్ట్గా మెత్తగా రావాలంటే ఎలా అనుకుంటారు కదా, ఇలా కలపండి. చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయన్నమాట చపాతీ అనేది. పిండి మొత్తం కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పిండి మీద ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు పూసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుందండి. స్టఫింగ్ కోసం మనం ఆలూ కుర్మాని రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసి వేయండి. ఒక పచ్చిమిరపకాయ కూడా సన్నగా కట్ చేసి వేయండి. ఇవి కొంచెం కచ్చాపక్కాగా ఫ్రై చేయండి. బాగా రెడ్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆలూ పరోటాల్లో లోపల స్టఫింగ్ అనేది పచ్చిగా అనిపించదండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగిన టమాటో, ఒక 2 స్పూన్ల మటర్ వేసుకున్నాను. మటర్ ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. వీటిని కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసేసి ఆ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 పెద్ద బంగాళదుంపల్ని ఇలా ఉడకపెట్టుకొని ఇలా స్మాష్ చేసి వేసుకోండి. క్వాంటిటీ వచ్చేసరికి పావు కేజీ అనమాట, అంటే 250 గ్రాములు. పెద్దవైతే 2 వేసుకోండి, చిన్నవైతే ఒక 3-4 వస్తాయండి పావు కేజీకి. అవి ఉడకపెట్టుకొని ఆ తొక్క తీసేసి స్మాష్ చేసి వేసేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఆ స్పూన్తోనే ఇంకొంచెం స్మాష్ చేయండి, మెత్తగా సాఫ్ట్గా. సిమ్లో పెట్టేసి చేయండి ఈ ప్రాసెస్ మొత్తం, లేకపోతే అడుగంటిపోయి మాడిపోతుందన్నమాట ఈ స్టఫింగ్ అనేది. సో సిమ్లో పెట్టేసి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. అలాగే బంగాళదుంపలో కూడా వాటర్ అస్సలు ఉంచొద్దనమాట. కొంచెం అలా టేస్ట్ చేసి చూసుకోవచ్చండి. మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు అనమాట. ఇది చల్లారనిద్దాం, పక్కన పెట్టేసుకోండి. ఈ కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, దీన్ని ఉండలుగా చేసుకుందాము. చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. మనం ముందే కొంచెం ఆయిల్ వేసి కలిపేసాం కాబట్టి ఇంత సాఫ్ట్గా ఉందండి. ఇలా పిండి కలుపుకొని చపాతీ చేసుకున్నా కూడా చపాతీ చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ఇదిగోండి నాకు 7 చపాతీలు అయ్యాయన్నమాట. ఇంకొంచెం సైజ్ చిన్నదైనా చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం పెద్ద సైజే చేశాను. ఇప్పుడు ఒక చపాతీ ఉండని ఇలా సాగదీసేసి దాంట్లో ఈ స్టఫింగ్ ఒక స్పూన్ వేసేసి దాన్ని వీడియోలో కనిపిస్తున్నట్లు క్లోజ్ చేసేసేయండి. ఎప్పుడైనా ఇంట్లో ఆలూ కుర్మా మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చండి. చపాతీ పిండి కలిపేసుకొని ఆ ఆలూ కుర్మాని బాగా డ్రై చేసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మొత్తం స్టఫింగ్ అనేది ఇలా ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పొడిపిండి వేసుకుంటూ ఈ చపాతీని రుద్దుకుందాం.
మనకున్న బలమంతా దాని మీద ప్రయోగించి గట్టిగా చేయకుండా పైన ఈజీగా మూవ్ చేయండి. అప్పుడు ఆ లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి లేదా బటర్ అయినా వేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ చపాతీని వేసేసుకుందాము. మనం మటర్ వేసాం కాబట్టి ఆ కొంచెమైనా పైకి కనిపిస్తుందండి, ఆ కొంచెం గ్రీన్గా. అదే కనుక ప్లెయిన్ ఆలూయే అయితే అసలు ఆ కొంచెం కూడా కనిపించదండి. చాలా సాఫ్ట్గా రుద్దుకోండి, గట్టిగా ప్రెస్ చేయకుండా పైన రుద్దితే ఈజీగా మూవ్ అవుతుందండి. మనకి చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా, అందుకని చెప్పేసి గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసేసి రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి. హై ఫ్లేమ్ పెట్టి ఫాస్ట్గా కాల్చేస్తే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, అసలు ఆ టేస్ట్ బాగుండదండి. మీడియం ఫ్లేమ్లో దూరగా కాల్చుకుంటే ఆ పరోటా అనేది మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, మన ఆలు పరోటా అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది కదూ. అలాగే మిగిలినవి కూడా చేసేసుకుందాం. మనం రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందండి. అది కాలేలోపు ఇది కొంచెం అలా రుద్దేసేయచ్చు, ఇది కాల్చేసుకోవచ్చు అనమాట. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, బటర్ వేస్తే ఇంకా బాగుంటుందండి. మన వేడి ఆలు పరోటా రెడీ అయిపోయిందనమాట. చిన్న టిప్స్తో చాలా సింపుల్గా చేసేయచ్చండి. ఆ చపాతీ పిండి సాఫ్ట్గా కలుపుకోవడం, స్టఫింగ్ బయటికి రాకుండా చేసుకుంటే చాలు, చాలా సింపుల్గా ఆలు పరోటా రెడీ అయిపోతుందనమాట. ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని దీన్ని ఎంజాయ్ చేయడమేనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.